సో ఓవరాల్గా చూస్తున్నాం మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాక్షి మీడియాకి సంబంధించినటువంటి అదే సంస్థల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి మాటలు అనకుండా ఉండాల్సిందని చెప్తున్నారు అందరూ కూడా. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఖండిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు అంటే ఈ మాటలు అనడం, దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ మోడరేటర్గా ఉండడం, కానీ ఇప్పుడు నాకేం సంబంధం లేదు, అసలు నా నోట్లో నుంచి ఆ మాటే రాలేదు, అమరావతి అనే పదమే నా నోట్లో నుంచి రాలేదు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా నేను అనలేదు అని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటున్నారు. అసలు ఏంటి మీ వర్షన్ ఏంటి? ముందుగా ప్రైమ్9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి నీకు శుభోదయం. మానవుడే మనుడు, మనిషిడు. ముఖ్యంగా సత్యమునే పలకవలెను, సత్యమేవ జయతే అనేది సామాజిక మాధ్యమాలకి, సమాజంలో ఉన్న పెద్దలకి ముందు ముఖ్యం వర్తిస్తుంది. దాన్ని మనం గనక పాటిస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా జరిగిన ఎపిసోడు కొమ్మినేని అరెస్టు, దాని ముందు జరిగిన మన భారతదేశంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో కొన్ని వేల ఛానళ్ళు, కొన్ని లక్షల డిబేట్లు, అనేక రకాల అంశాల మీద ఈ కాలంలో, ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన జరిగిన ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినాయి. అవి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి, గత ప్రభుత్వంలో జరిగినాయి, అంతకుముందు ప్రభుత్వంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి డిబేట్లు. ఇక్కడ అత్తు సాంబశివరావు గారు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి, పోస్ట్ ఆయన దాని పేరే డిబేట్. ఆ డిబేట్ లో పోషిస్తున్న పాత్ర మోడరేట్ చేసే విధానం ఆయన బాధ్యత, డీవియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. ఈ పాయింట్ తీసుకొని అందరూ, అన్ని ఛానల్స్ గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో గడిచినాయి కానీ ఇప్పుడు జరుగుతున్నాయి కానీ చేసుకోవాలని మీద నా విన్నపం. ఈ పాయింట్ ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి అందరూ హోస్టులు. డిబేట్ లో ఈ విషయాన్ని చందు సాంబశివరావు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. ఆ డిబేట్ లో హోస్ట్ బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు మోడరేట్ చేసే విధంగా, డిబేట్ కాకుండా చూసే విధంగా చూడాలి. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, ఆ అరెస్టు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, ఆ వ్యాఖ్యలకి సంబంధించి పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది, మాట్లాడు వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి. హలో, వినపడుతుందండి? సార్ మాట్లాడండి. హలో, వినపడుతుందండి? వినపడుతుందా? హలో సార్, వినపడుతుందా? మాట్లాడండి. వినపడుతుందండి, మాట్లాడండి. ఇప్పుడు అందరూ అక్కడ జరిగిన ఎపిసోడ్, దానికి సంబంధించింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు, ఒక మాట్లాడిన దాంట్లో కాన్స్పిరెన్సీ ఏంటి, ఆయన వర్తిస్తుంది, ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఆయన అరెస్ట్ సక్రమమేనా, అది కేసు పెట్టారు, అక్కడ ఉన్న నేరం ఏంటి, వీటన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్టయితే ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పెట్టిన సెక్షన్లు అక్రమ సెక్షన్. ఆ డిబేట్ లో ఆయన ఏమీ అనకుండానే ఆ డిబేట్ జరిపినందుకు, ఒకవేళ డిబేట్ జరిపితే ఆ డిబేట్ లోకి వచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించిన నేరం ఏదన్నా ఉంటే, దానికి సంబంధించిన సెక్షన్ ఏదన్నా ఉంటే అది కడితే ప్రభుత్వం నిష్పక్షపాతంగా లేదంటే ఉద్దేశపూర్వకంగా కావాలని ఆయన్ని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వం అక్రమం చేసిందనే విషయాన్ని ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, ప్రజలందరూ ఈ రోజు దాన్ని గమనిస్తున్నారు. ఇక ముఖ్యంగా మీరు డిబేట్ లో కూడా, ఇప్పుడు ఇంట్రోలో కూడా మీరు ఒక చెప్పగానే చెప్పారు, గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టలేదా, గత ప్రభుత్వంలో ఆ జర్నలిస్టులను ఎంత ఇలా చేశారు, గత ప్రభుత్వంలో ఇవన్నీ. అంటే
ఇప్పుడు ఈ అరెస్ట్ వెనక ఉన్న ఉద్దేశాన్ని మీరు చెప్పగానే చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన దానికి ప్రతీకార్యగా కక్షగా దీన్ని భావించి కావాలని టార్గెట్ చేసి కేసు పెట్టారు ఆ విషయాన్ని చెప్తున్నట్టు ఒప్పుకుంటున్నారు.